హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇప్పుడు ఇక్కడ అయితే చికెన్ బోన్లెస్ తీసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. సోయా సాస్ 1 కప్ అంటే 1 స్పూన్ అనమాట. ఒక లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చిల్లీ పేస్ట్, అండ్ దెన్ పసుపు, ఉప్పు, కారం, ఒక ఎగ్. ఇవి మనకి కావలసిన పదార్థాలు ఫస్ట్ మ్యారినేషన్కి. ఓకే, ఫస్ట్ సోయా సాస్ వేసుకోండి. నేను కలిపేటప్పుడు వాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. ఎందుకంటే మా ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట, ఇలా చేయి అలా చేయని. ఇందులో ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఒక్కదాని తర్వాత ఒకటి కలుపుకోండి బాగా. సో ఇందులో గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటో సాస్ అండ్ చిల్లీ కలిపిన పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు. ఏంటంటే కారం ఉంటుంది అనమాట, కారం బాగా పడుతుంది. పాప్కార్న్ కూడా లిటిల్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండ్ క్రిస్పీ. సో ఇవన్నీ కలిపేసుకోండి. ఇప్పుడు లెమన్ కూడా పిండుకోండి. చాలా ఎక్కువ కుక్ చేయకు, చికెన్ డ్రై అయిపోతాయి, గట్టిగా అవుతాయి. కొంచెం జ్యూసీనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ 3 minutes పెట్టబ్బా. ఎలా పెట్టాలబ్బా? ఆయిల్లో ఫ్రై చేయాలి. అదే ఆయిల్లో ఫ్రై. 2 minutes హై ఫ్లేమ్, 1 minute లో ఫ్లేమ్. ఇందులో మనం ఎగ్ కూడా యాడ్ చేద్దాం. కొట్టడం రాదు, సో ఆపే ఫస్ట్. ఒక ఎగ్ సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మసాలా వేసాక లాస్ట్లో ఎగ్ వేస్తే ఏంటంటే అది ఒక షీల్డ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు దీన్ని పౌడర్లో డిప్ చేస్తాం కదా పాప్కార్న్ చేసేటప్పుడు, అప్పుడు ఈ కారం మొత్తం పోకుండా ఉంటుంది. ఎగ్ ఏం చేస్తుంది అంటే ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. ఆ లేయర్ కింద మీకంతా మసాలా ఉంటుంది. సో ఈ రెండు బైండ్ అవ్వడానికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇది మనం 1 hour మ్యారినేట్ చేసుకోవచ్చు, 2 hours, 3 hours, ఎన్ని hours మ్యారినేట్ చేస్తే అంత మంచిది. నేను 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేశాను మ్యారినేట్ చేసి. ఇప్పుడు మైదా తీసుకోండి, 1 cup. అండ్ నేను ఇక్కడ ఆటా గోధుమ పిండి తీసుకుంటున్నాను, మీరు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నేను కొంచెం హెల్తీగా ఉంటుందని గోధుమ పిండి తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఓకే, దాన్ని మీరు కార్న్ఫ్లోర్తో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1/2 cup గోధుమ పిండి ఆర్ కార్న్ఫ్లోర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కారం సరిపడినంత, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కారం, ఉప్పు వేసుకున్నాం, ఇది చూసుకొని వేసుకోండి. అండ్ జింజర్ పౌడర్ అని బయట దొరుకుతుంది మనకి. మీరు జింజర్ పౌడర్ లేకపోతే అది వేసుకోకపోయినా పర్వాలేదు. జింజర్ పౌడర్ మనకి KFCలో దొరికే పాప్కార్న్ టేస్ట్ ఇస్తుంది అనమాట. సో జింజర్ పౌడర్ దొరికితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక వాటర్ తీసుకోండి, 1 కప్లో మన మ్యారినేట్ అయిన చికెన్, ఇప్పుడు కలుపుకున్న పౌడర్, ఫ్లోర్ అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏదైతే చికెన్ ఉందో ఒక్కొక్కటి మనం ఫస్ట్ ఈ ఫ్లోర్లో బాగా దీనికి పట్టించేలాగా ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని మనం తీసి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేస్తే ఏమవుతుందంటే ఈ చికెన్కి ఒక లేయర్ పట్టింది కదా పిండి, అది అంటుకుంటుంది. ఎక్సెస్ ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఎక్కువ అంటుకోదు, కొంచెం అంటుకుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ వాటర్లో తీసి పిండిలో వేయండి.
మళ్ళీ వాటర్లో తీసి పిండిలో వేస్తే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఒక లేయర్ వేసాం కదా, ఇది సెకండ్ లేయర్ అన్నమాట. అప్పుడు మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ అనేది ఉంటుంది అనమాట. లేదంటే చికెన్ పైన ఎక్కువ పట్టదు కదా ఏ పిండి వేసినా. సో ఫస్ట్ వాటర్లో వేసాక ఫస్ట్ లేయర్ ఉంటుంది, మళ్ళీ పిండిలో వేసుకున్నాక సెకండ్ లేయర్, అంతే. ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేయకూడదు. ఓకే, ఇది మనం తీసి రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఆయిల్ వేడవ్వగానే ఇవి ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవడమే. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి టొమాటో కెచప్తో మయోనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చికెన్ పాప్కార్న్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీరు ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్లో అద్దుకున్నా కూడా ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఓకే, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.